Hello all, welcome to Trilinga Academy. Today we are going to discuss a topic from reasoning, that is Silogs. And the Silogs is a very important topic especially for exams like banking and SSC and RRB, NTPC, and also some state level civil service examinations like APPSC and TSPSC, okay, Andhra Public Service Commission and Telangana State Public Service Commission, like exams like Group 2 exams and also Group 1 exams, okay, and also it is also one of the topic under reasoning section in UPSC preliminary examination paper 2. So UPSC preliminary examination లో మనకి పేపర్ 1 GS ఉంటుంది, పేపర్ 2 CSAT ఉంటుంది. సో ఈ CSAT పేపర్లో మనకి కొన్ని క్వశ్చన్స్ ఈ సిలాగ్స్ నుంచి వస్తాయి అన్నమాట. బట్ ది సిలాగ్స్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ అండ్ SSC ఎగ్జామినేషన్స్. సో ఈ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో అయితే మనకి ఈ సిలాగ్స్ నుంచి 5 మార్క్స్ వస్తాయి అన్నమాట. అబ్సల్యూట్లీ 5 క్వశ్చన్స్ రీజనింగ్ సెక్షన్ కింద బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో మనకి సిలాగ్స్ నుంచి 5 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకే, అలాగే ప్రిలిమినరీ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో వస్తాయి, మెయిన్స్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో కూడా వస్తూ ఉంటాయి. సో దాట్స్ వై దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ దిస్ టాపిక్ ఈజ్ మెన్షన్ అండర్ రీజనింగ్ ఇన్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఓకే, ఎస్ఎస్సిలో కూడా మనకి ఈ టాపిక్ నుంచి 3 మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ది సిలాగ్స్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో లెట్ us see of the silogs and how to solve the silogs questions very easily with shortcuts. సో ఈ సిలాగ్స్ క్వశ్చన్స్ ని మనం ఎంత ఈజీగా షార్ట్ కట్స్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్ ఏ బేసిక్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది సిలాగ్స్. సో ఈ సిలాగ్స్ యొక్క కాన్సెప్ట్ ఒక లిటిల్ అర్థం చేసుకుంటే ఈ తర్వాత క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ వాట్ ఈస్ సిలాగ్స్? ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ లాజికల్ ఆర్గ్యుమెంట్. రిమెంబర్ దిస్, it is a kind of logical argument that applies deductive reasoning to arrive at a conclusion based on statements or propositions that are accepted or assumed to be true. So silogs is a kind of logical argument that applies deductive reasoning to arrive at conclusions based on the statements given in the question. So actually silogs ఏంటంటే ఇది ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. సో హౌ వీఆర్ గెటింగ్ క్వశ్చన్స్ అండర్ సిలాగ్స్ అంటే ఈ సిలాగ్స్ నుంచి మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే సమ్ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ యాజ్ క్వశ్చన్స్. ఓకే, కొన్ని స్టేట్మెంట్స్ ని క్వశ్చన్స్ లాగా ఇస్తారనమాట. సో అదే విధంగా ఆ స్టేట్మెంట్స్ కింద కొన్ని కాంక్లూజన్స్ కూడా ఇస్తారు. సో వాట్ వీ హ్యావ్ టు డూ? సో ఈ కాంక్లూజన్స్ ని రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఈ కాంక్లూజన్స్ ఇచ్చిన కాంక్లూజన్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, స్టేట్మెంట్స్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసుకొని ఈ కాంక్లూజన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం చెక్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ హౌ వీఆర్ గెటింగ్ క్వశ్చన్స్ అండర్ ది సిలాగ్స్. సో ఆ విధంగా మనకి సిలాగ్స్ కింద క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. అయితే ఈ స్టేట్మెంట్స్ లో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇచ్చిన కంక్లూజన్స్ ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఆ స్టేట్మెంట్స్ ని ఫాలో అవుతున్నాయా లేవా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అందుకనే ఇది ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఓకే, ఒక 2 మెంబర్స్ మధ్య ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ లాజికల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్మెంట్స్ అంటాం. సో ఆ లాజికల్ ఆర్గ్యుమెంట్ మీద బేస్ చేసుకొని మనం కొన్ని కంక్లూజన్స్ ని డ్రా చేస్తాం అనమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వీఆర్ గెటింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ అండర్ ది సిలాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టేట్మెంట్స్ ఇచ్చింది చూసారా, సమ్ ఏస్ ఆర్ బీస్ అంటున్నాం అంటే వీ కెన్ సాల్వ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది సిలాగ్స్ బై యూజింగ్ 2 మెథడ్స్ యూజ్ చేసి మనం సిలాగ్స్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయొచ్చు. కానీ మెజారిటీ పీపుల్ ఈ వెన్ డయాగ్రామ్ మెథడ్ ని ఫాలో అయ్యి సాల్వ్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ వెన్ డయాగ్రామ్ మెథడ్
ఈ వెన్ డయాగ్రామ్ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సిలాక్స్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. సో అందుకనే మనం ఇక్కడ కూడా వెన్ డయాగ్రామ్ మెథడ్ యూజ్ చేసి కొన్ని షార్ట్ కట్ ట్రిక్స్ని ఇచ్చేసి ఈ సిలాక్స్ క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చూడండి, సమ్ ఏస్ ఆర్ బీస్ అంటున్నాడు. ఓకే, సమ్ ఏస్ ఆర్ బీస్ అంటున్నాడు. సో అంటే ఏంటి, ఈ వెన్ డయాగ్రామ్ మనం ఎలా డ్రా చేయొచ్చు, హియర్ ద ఇంటర్సెక్షన్ పార్ట్ ఆఫ్ ది ఏ అండ్ బి, ఇక్కడ ఏ అండ్ బి యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఏస్ ఆర్ బీస్ అనమాట. ఓకే, ఈ ఏకి బికి ఉన్న ఇంటర్సెక్షన్ పార్టే సమ్ ఏస్ ఆర్ బీస్. ఓకే, అది స్టేట్మెంట్స్ అంటే అది క్వశ్చన్ అనమాట. సో కంక్లూజన్ మనకి ఏమి ఇచ్చారు, సమ్ బీస్ ఆర్ ఏస్ అంటున్నారు. సో ఈ స్టేట్మెంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఈ ఇచ్చిన కంక్లూజన్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దానికోసం మనం ఒక వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం. ఓకే, సో సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది రైట్ ఆర్ రాంగా, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సమ్ ఏస్ ఆర్ బీస్ అని మనకి చెప్పాడు అంటే ఏలో ఉన్న కొన్ని బిలో కూడా ఉన్నాయి అనేది అర్థం అనమాట. ఓకే, సో కంక్లూజన్ ఏమడుగుతున్నామంటే సమ్ బీస్ ఆర్ ఏస్ అని అడుగుతున్నాడు అంటే బిలో ఉన్న కొన్ని ఏలో ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఇది రైట్ ఆర్ రాంగా అని అంటే ఇట్ ఈస్ రైట్, ట్రూ, ఇట్ ఈస్ ట్రూ అనమాట. సో దట్ మీన్స్ వాట్ హియర్, కంక్లూజన్ ఈజ్ ఫాలోయింగ్ ది స్టేట్మెంట్, కంక్లూజన్ ఫాలోస్ ది స్టేట్మెంట్. ఈ కంక్లూజన్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రైట్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమ్ ఏస్ ఆర్ బీస్ అని చెప్పాడు, సమ్ బీస్ ఆర్ ఏస్ గురించి స్టేట్మెంట్లో చెప్పలేదు, కానీ మనం సమ్ బీస్ ఆర్ ఏస్ అని రైట్ అని చెప్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 10th క్లాస్లో ఆల్రెడీ కొన్ని సెట్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ బి అని కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏస్ అంటున్నాం కదా, ఏలో ఏమున్నాయి అంటే 1 2 3 ఉన్నాయి అనుకుందాం. సో అదేవిధంగా బి సెట్లో ఏమున్నాయి అంటే 1 2 ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో ఈ స్టేట్మెంట్లో ఏం చెప్పాడు, సమ్ ఏస్ ఆర్ బీస్ అంటున్నాడు. ఓకే, సో ఏ సెట్లో ఏమున్నాయి 1 2 3 ఉన్నాయి, బి సెట్లో 1 2 ఉన్నాయి. స్టేట్మెంట్లో సమ్ ఏస్ అంటున్నాడు. సమ్ అంటే ఏంటి, ఎన్నో కొన్ని, 50% అవ్వచ్చు, ఓకే, లేకపోతే 60% అవ్వచ్చు, నాట్ కంప్లీట్లీ, నాట్ 100% అనమాట. 100% అయితే కాదు, కొన్ని. సో ఏ సెట్లో ఉన్న కొన్ని బి సెట్లో ఉన్నాయా, అవును, ఏ సెట్లో 1 2 ఉన్నాయి, బి సెట్లో 1 2 ఉన్నాయి అంటే సమ్ ఏస్ ఆర్ బీస్ అనేది రైట్. సో సమ్ బీస్ ఆర్ ఏస్ కూడా చూద్దాం. సమ్ బీలో ఎన్ని ఉన్నాయి, 1 2 ఉన్నాయి, ఏలో 1 2 ఉన్నాయి అంటే బిలో ఉన్న కొన్ని ఏలో ఉన్నాయి కదా, అందుకనే సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది రైట్ అనమాట. ఓకే, అయితే మనం ఈ సిలాక్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని నోట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ నోట్ పాయింట్స్ ఏంటి, ఈ నోట్ పాయింట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది కంక్లూజన్ ఏ అనుకుంటున్నాను, ఇక్కడ కంక్లూజన్ బి అనుకుంటున్నాను. ఇంకో కంక్లూజన్లో ఏం తీసుకుంటున్నానంటే ఆల్ బీస్ ఆర్ ఏస్ అంటున్నాను. ఓకే, ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సమ్ బీస్ ఆర్ ఏ అనేది రైట్. సో ఆల్ బీస్ ఆర్ ఏస్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, ట్రూ ఆర్ ఫాల్. సో ద కంక్లూజన్ బి ఫాలోస్ స్టేట్మెంట్ ఆర్ నాట్. సో ఈ ఆల్ బీస్ ఆర్ ఏస్ అనేది ఈ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రైటా రాంగా. సో లుక్ ఎట్, చూద్దాం. ఇక్కడ బి సెట్లో ఏమున్నాయి, 1 2 ఉన్నాయి, ఏ సెట్లో ఏమున్నాయి 1 2 3 ఉన్నాయి అంటే ఆల్ బీస్ ఆర్ ఏస్ అంటే ఏంటి, బిలో ఉన్న అన్నీ కూడా ఏలో ఉన్నాయి. సో అదే కదా ఆల్ బీస్ ఆర్ ఏస్ అంటే మనం అలా ఆల్ బీస్ ఆర్ ఏస్ అంటే, కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నాడు అంటే సమ్ బీస్ ఆర్ ఏ అవుతాయి కానీ ఆల్ బీస్ ఆర్ ఏ అనేది అవదనమాట. ఎందుకంటే ఈ సెట్ ఆఫ్ బిలో మేబీ ఇంకా ఉండొచ్చు. ఈ సెట్ ఆఫ్ బిలో 1 2 3 4 కూడా ఉన్నాయి అనుకుందాం. ఓకే, మనకు స్టేట్మెంట్లో ఏం చెప్పాడు, సమ్ ఏస్ ఆర్ బీస్ అని మాత్రమే చెప్పాడు. సో సమ్ ఏస్ ఆర్ బీస్ అయినప్పుడు సమ్ బీస్ ఆర్ ఏస్ అవుతాయి, అంతేగాని ఆల్ బీస్ ఆర్ ఏస్ అనేది అవుతాయా, అవ్వమన్నమాట. ఓకే, సో ఈ ఆల్ బీస్ ఆర్ ఏస్ అనేది రాంగ్ అనమాట, రాంగ్ కంక్లూజన్ అనమాట. సో ఎందుకంటే అదే మనం ఒక ఫస్ట్ పాయింట్ రిమెంబర్ చేసుకోవాల్సింది, ఎప్పుడైనా సిలాక్స్ని సాల్వ్ చేసేటప్పుడు we have to find out the conclusions based on the fact given in the statement.
సో మనం ఎప్పుడైనా కాంక్లూజన్ని సిలాగ్స్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే స్టేట్మెంట్స్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మాత్రమే కంక్లూజన్స్ మనం డ్రా చేయాల్సి ఉంటుంది. అంతేగాని అజంప్షన్స్ మనం తీసుకోకూడదు అనమాట. అజంప్షన్స్ని తీసుకోకూడదు. సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మాత్రమే మనం కంక్లూజన్స్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే సో based on information given in the statement, we should draw conclusion. Okay, so statements ante no assumptions, no అజంప్షన్స్. సో అజంప్షన్ తీసుకోకూడదు. ఇక్కడ ఆల్ బీస్ ఆర్ ఏ అనేది మనం అనుకునే ఒక అజంప్షన్ అనమాట. కానీ స్టేట్మెంట్లో ఇక్కడ సమ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, బట్ మన కంక్లూజన్లో ఆల్ ఇచ్చారు. సో అంటే ఏంటి, ఇది మన అజంప్షన్ తీసుకొని మనం కంక్లూజన్స్ని డ్రా చేయకూడదు అనమాట. అందుకని ఆల్ బీస్ ఆర్ ఏస్ అనేది ఒక రాంగ్ కంక్లూజన్ అనమాట. ఓకే, సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నప్పుడు ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ బీకి ఏకి ఉంది కనుక సమ్ బీస్ ఆర్ ఏస్ అవుతాయి. అంతేగాని ఆల్ బీస్ ఆర్ ఏస్ అనేది మాత్రం రాంగ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద నోట్ పాయింట్ వీ హ్యావ్ టు రిమెంబర్ వైల్ సాల్వింగ్ ది సిలాగ్స్ క్వశ్చన్స్. సో ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, లెట్ us see what are the different statements will be given under silags questions, whereas what are the different conclusions will be given under the silags questions. Okay, మనకి ఈ మొత్తం సిలాగ్స్ క్వశ్చన్స్ లో స్టేట్మెంట్స్ లో ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, అలాగే కంక్లూజన్స్ లో కూడా ఎలాంటి కంక్లూజన్స్ ని ఇస్తూ ఉంటారు. సో లెట్ us see the first స్టేట్మెంట్, ఆల్ బుక్స్ ఆర్ పెన్. సో దీన్ని ఏమంటామంటే ఆల్ బుక్స్ ఆర్ పెన్ అంటాం. ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అని అంటాం అనమాట. ఆల్ బుక్స్ అంటే ఏంటి, 100%. ఓకే, 100% అన్ని బుక్స్ కూడా పెన్స్ అనమాట. ఓకే, అలాగే సమ్ బుక్స్ ఆర్ పెన్ అంటే సమ్ బుక్స్ ఆర్ అంటే ఏంట 50 కానీ ఎంత బట్ నాట్ 100 అనమాట. సో ఇది కూడా ఒక పాజిటివ్ స్టేట్మెంటే అనమాట. నెక్స్ట్ వన్, నో బుక్ ఈజ్ పెన్. ఏ బుక్ కూడా పెన్ కాదు అంటే ఏంటి, 0%. సో 0% ఏ బుక్ కూడా పెన్ కాదు. దీన్ని ఏమంటాం అంటే మనం ఒక నెగటివ్ స్టేట్మెంట్ అని అంటాం. ఓకే, సమ్ బుక్స్ ఆర్ నాట్ పెన్. సమ్ బుక్స్ ఆర్ నాట్ పెన్ అంటే 50 కానీ ఎంతో కొంత బట్ నాట్ 100% అనమాట. అంటే కొన్ని బుక్స్ పెన్స్ కాదు. దీన్ని కూడా మనం ఏమంటామంటే నెగటివ్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, మనకి సిలాగ్స్ క్వశ్చన్స్ లో కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ వస్తాయి, కొన్ని నెగటివ్ స్టేట్మెంట్స్ వస్తాయి. సో అలాగే కంక్లూజన్స్ లో కూడా కొన్ని పాజిటివ్ కంక్లూజన్స్ వస్తాయి, కొన్ని నెగటివ్ కంక్లూజన్స్ వస్తాయి, కొన్ని పాజిబిలిటీ కంక్లూజన్స్ కూడా వస్తాయి అన్నమాట. లెట్ us see the first, ఆల్ బుక్స్ ఆర్ పెన్ అనేది ఒక పాజిటివ్ కంక్లూజన్, సమ్ బుక్స్ ఆర్ పెన్ అనేది కూడా ఒక పాజిటివ్ కంక్లూజన్. అలాగే నో బుక్స్ ఆర్ పెన్ అనేది ఒక నెగటివ్ కంక్లూజన్, సమ్ బుక్స్ ఆర్ నాట్ అనేది కూడా ఒక నెగటివ్ కంక్లూజన్. సో థర్డ్ టైప్ ఆఫ్ కంక్లూజన్స్ మనకి సిలాగ్స్ క్వశ్చన్స్ కింద వచ్చే థర్డ్ టైప్ ఆఫ్ కంక్లూజన్స్ ఏంటంటే పాజిబిలిటీ కంక్లూజన్స్ అన్నమాట. ఆల్ బుక్స్ ఆర్ పెన్ ఈజ్ ఏ పాజిబిలిటీ. సో ఇది ఒక పాజిబిలిటీ కంక్లూజన్. అంటే ఈ పాజిబిలిటీ కంక్లూజన్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం అజంప్షన్ ని యూజ్ చేసుకొని కంక్లూజన్స్ అనేవి డ్రా చేయొచ్చు. మనం అంతకుముందు ఏం చెప్పామంటే కంక్లూజన్స్ సిలాగ్స్ లో కంక్లూజన్స్ ని మనం డ్రా చేసేటప్పుడు స్టేట్మెంట్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయి మాత్రమే మనం ఆన్సర్ చేయాలని చెప్పాం. కానీ ఎప్పుడైతే మనకి పాజిబిలిటీ కంక్లూజన్స్ వస్తాయో అప్పుడు మనం అజంప్షన్ బేస్ చేసుకొని ఈ పాజిబిలిటీ కంక్లూజన్ ఇచ్చిన పాజిబిలిటీ కంక్లూజన్ అనేది రైట్ ఆర్ రాంగ్ గా చెక్ చేయొచ్చు. సో దీస్ పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఫ్యూ మోర్, ఇక్కడ ఈ రెండు కంక్లూజన్స్ ని పాజిటివ్ కంక్లూజన్స్ అంటాము, అలాగే ఈ రెండు కంక్లూజన్స్ ని నెగటివ్ కంక్లూజన్స్ అంటాం. దీని ఇది ఒక పాజిబిలిటీ కంక్లూజన్ అనమాట. ఓకే, సో అండ్ హియర్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాజిటివ్ కంక్లూజన్ ఉంది, ఆల్ బుక్స్ ఆర్ పెన్స్ అనేది ఒక పాజిటివ్ కంక్లూజన్.
ఓకే, అలాగే నో బుక్స్ ఆర్ పెన్ అనేది ఒక నెగిటివ్ కంక్లూజన్. స్టేట్మెంట్లో పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఓకే కంక్లూజన్లో నెగిటివ్ కంక్లూజన్ ఇస్తే ఓకే స్టేట్మెంట్లోనేమో పాజిటివ్ కంక్లూజన్ ఉంది, స్టేట్మెంట్లోనేమో పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది, కంక్లూజన్లోనేమో నెగిటివ్ కంక్లూజన్ ఉంది. సో పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చి నెగిటివ్ కంక్లూజన్ ఇస్తే దిస్ కంక్లూజన్ ఈజ్ రాంగ్, నాట్ ఫాలోస్ ది గివెన్ స్టేట్మెంట్. సో ఇచ్చిన స్టేట్మెంట్ని ఈ కంక్లూజన్ ఫాలో అవ్వదన్నమాట. సో ఇదొక యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్, దీని ఒక మొద్దు గుర్తుగా గుర్తుపెట్టుకోవాలి. సో స్టేట్మెంట్స్లో పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చి కంక్లూజన్లో నెగిటివ్ కంక్లూజన్ ఇస్తే ఆ నెగిటివ్ కంక్లూజన్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రాంగ్ అనమాట. లెట్స్ సీ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఆల్ బుక్స్ ఆర్ పెన్ అంటున్నాం. ఓకే, ఆల్ బుక్స్ ఆర్ పెన్ అంటున్నాం. సో కంక్లూజన్లో ఏంటి, ఇది స్టేట్మెంట్. సో కంక్లూజన్లో ఏంటంటే నో బుక్స్ ఆర్ పెన్, నో బుక్స్ ఆర్ పెన్. సో ఇప్పుడు ఇచ్చిన కంక్లూజన్ ట్రూనా ఫాల్సా ఆర్ ఎల్స్ రైట్ ఆర్ రాంగ్. ఇచ్చిన కంక్లూజన్ ట్రూనా ఫాల్సా అంటే ఫాల్స్ అన్నమాట. ఓకే, ఎందుకంటే ఈ ఇచ్చిన కంక్లూజన్ అనేది రాంగ్, ఎందుకంటే స్టేట్మెంట్ ఏమో పాజిటివ్ ఉంది, కంక్లూజన్ ఏమో నెగిటివ్ ఉంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ a positive statement never follows negative conclusion, or else a negative conclusion never follows a positive statement. Okay, ఒక నెగిటివ్ కంక్లూజన్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ని ఫాలో అవ్వదు. సో ఇదొక మీరు బై హార్ట్ చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఇక్కడ. ఓకే, సో అలానే ఇంకొకటి ఉంది రీస్టేట్మెంట్ అన్నమాట. రీస్టేట్మెంట్, a restatement conclusion always not follows the statement. A restatement conclusion always not follows statement. ఓకే, అంటే ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్ అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటున్నాం. ఓకే, కంక్లూజన్ ఏంటంటే ఆల్ ఏస్ ఆర్ బీస్. స్టేట్మెంట్ ఏంటి ఆల్ ఏస్ ఆర్ బీస్, కంక్లూజన్ ఏంటి ఆల్ ఏస్ ఆర్ బీస్. సో స్టేట్మెంట్ ఆల్ ఏస్ ఆర్ బీస్, కంక్లూజన్ కూడా ఆల్ ఏస్ ఆర్ బీస్. సో ఈ కంక్లూజన్ ఈ స్టేట్మెంట్ ప్రకారం రైట్ ఆర్ రాంగా అంటే ఈ కంక్లూజన్ అనేది రాంగ్ అన్నమాట. ఎందుకంటే రీస్టేట్మెంట్ కంక్లూజన్ నాట్ ఫాలోస్ ది స్టేట్మెంట్. సో ఇచ్చిన స్టేట్మెంటే కంక్లూజన్లో ఇస్తే గనక అది రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుందంటే యాక్చువల్గా ఏ కాంక్లూజన్ ఈజ్ ఏ స్టేట్మెంట్. సో కాంక్లూజన్ అంటే ఏంటి, ఏ కాంక్లూజన్ ఈజ్ ఏ స్టేట్మెంట్ విచ్ ఈజ్ లాజికల్లీ డిడక్టెడ్ ఫ్రమ్ ద స్టేట్మెంట్. ఓకే, కాంక్లూజన్ అంటే మనం లాజికల్గా ఇచ్చిన స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకొని మనం డ్రా చేయాల్సి ఉంటుంది. అంతేగాని స్టేట్మెంట్లో ఇచ్చిన స్టేట్మెంటే మళ్ళీ కాంక్లూజన్లో డైరెక్ట్గా అదే విధంగా ఇస్తే అది ఫాల్స్ అవుతుంది అనమాట. సో దీస్ 2 పాయింట్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ వైల్ సాల్వింగ్ ది సిలాగ్స్ క్వశ్చన్స్. సో ఇప్పటికి 3 నోట్ పాయింట్స్ చెప్పాను. ఇందులో ఒకటి ఏంటంటే స్టేట్మెంట్స్లో ఇచ్చిన ఫ్యాక్ట్ని యూజ్ చేసుకుని మాత్రమే మనం కంక్లూజన్స్ని డ్రా చేయాల్సి ఉంటుంది, అదొక పాయింట్. అలానే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కనుక ఒక నెగిటివ్ కంక్లూజన్ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కింద ఒక నెగిటివ్ కంక్లూజన్ ఇస్తే ఆ నెగిటివ్ కంక్లూజన్ అనేది ఆ స్టేట్మెంట్ ప్రకారం రాంగ్ అవుతుంది. ఇది రెండో పాయింట్. సో మూడో షార్ట్ కట్ ఏంటంటే ఇచ్చిన స్టేట్మెంట్ని కంక్లూజన్లో సేమ్గా రిపీట్ చేస్తే ఆ సేమ్గా రిపీట్ చేసిన కంక్లూజన్కు రాంగ్ అవుతుంది. ఇదొక మూడో షార్ట్ కట్ అనమాట. సో దీస్ 3 ఆర్ ద షార్ట్ కట్స్ to be remembered by every aspirant while solving the SILAGS questions. Okay, so this is a minimum concept regarding the SILAGS. So SILAGS questions మనం చేయాలంటే ఈ మినిమం బేసిక్ కాన్సెప్ట్ అనేది మనకి తెలిసి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ డైరెక్ట్ గా క్వశ్చన్స్ చూద్దాం. లెట్ us see the different models questions under the SILAGS. మనకి SILAGS లో
ఎన్ని మోడల్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో సిలాక్స్ లో మనకి మెయిన్ గా ఫస్ట్ మోడల్ వచ్చేసి జనరల్. జనరల్ గా సిలాక్స్ క్వశ్చన్స్ అన్నమాట. జనరల్ గా అంటే సమ్ స్టేట్మెంట్స్ ఇస్తారు, సమ్ ఓకే పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చి పాజిటివ్ కాంక్లూజన్ కానీ నెగిటివ్ కాంక్లూజన్ ఇస్తే దాన్ని మనం జనరల్ సిలాక్స్ అంటాం. సో సెకండ్ మోడల్ వచ్చేసి పాజిబిలిటీ సిలాక్స్ క్వశ్చన్స్, ఇది ఒక సెకండ్ మోడల్. థర్డ్ మోడల్ వచ్చేసి ఎయిదర్ ఆర్ కండిషన్. సో ఇది ఒకటి అనమాట, ఎయిదర్ ఆర్ కండిషన్ కానీ లేకపోతే నెయిదర్ నార్ కండిషన్ కానీ. సో ఇది థర్డ్ టైప్ ఆఫ్ సిలాబస్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్ లో వస్తూ ఉంటాయి. ఫోర్త్ వన్ ఏంటంటే ఓకే డెఫినెట్లీ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే డెఫినెట్లీ ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ బేస్డ్ సిలాక్స్ క్వశ్చన్స్ అనేది ఫోర్త్ టైప్ అన్నమాట. ఫిఫ్త్ టైప్ ఏంటంటే యాక్చువల్గా మనకి సిలాక్స్ లో స్టేట్మెంట్స్ ఇచ్చి కంక్లూజన్ రాచేయమంటారు, కానీ రీసెంట్ గా వచ్చిన మోడల్ ఏంటంటే కంక్లూజన్ ఇచ్చి మనం స్టేట్మెంట్స్ ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే కంక్లూజన్ ఇచ్చి మనం స్టేట్మెంట్స్ ని డ్రా చేయాల్సింది, ఇది ఫిఫ్త్ మోడల్. సో ఈ 5 టైప్స్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ మనకి సిలాక్స్ టాపిక్స్ నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. జనరల్ అండ్ పాజిబిలిటీ కంక్లూజన్స్ డ్రా చేసే సిలాక్స్ క్వశ్చన్స్, ఎయిదర్ ఆర్ కండిషన్ బేస్డ్ సిలాక్స్ క్వశ్చన్స్, డెఫినెట్లీ ట్రూ ఆర్ ఫాల్స్ బేస్డ్ సిలాక్స్ క్వశ్చన్స్, కంక్లూజన్స్ ఇచ్చి స్టేట్మెంట్స్ ని డ్రా చేసే టైప్ ఆఫ్ సిలాక్స్ క్వశ్చన్స్. దీస్ ఆర్ ద 5 types of model questions we are getting from the సిలాక్స్ టాపిక్. ఈ 5 types of model questions మనకి సిలాక్స్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకే సో ఇప్పుడు మనం నేను స్టార్ట్ చేసిన ఈ సిలాక్స్ సిరీస్ లో ఈ 5 type of మోడల్స్ నుంచి క్వశ్చన్స్ ని డిస్కస్ చేస్తాను. సో ఇది ఒక సిరీస్ అన్నమాట. ఈ సిరీస్ లో చాలా పార్ట్స్ మేము చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ లో ఈ 5 types of మోడల్స్ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మేము కవర్ చేస్తాము. ఓకే let us move on to our first question. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మనకి 3 కంక్లూజన్స్ ఇచ్చాడు. సో మనం ఈ స్టేట్మెంట్స్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనం ఈ కంక్లూజన్స్ అనే వాటిని డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నమాట. ఇక్కడ ఏమడుగుతున్నాడు, సమ్ ఏస్ ఆర్ బీస్. ఓకే సమ్ ఏస్ ఆర్ బీస్ అని అంటున్నాడు, సమ్ ఏస్ ఆర్ బీస్ అంటున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓకే ఇది ఏస్, ఇది బీస్, సమ్ ఏస్ ఆర్ బీస్. ఓకే ఏలో ఉన్న కొన్ని బిలో ఉన్నాయి అంటున్నాడు. ఓకే అదేవిధంగా ఈ ఇంటర్సెక్షన్ పార్ట్, హియర్ హీఈస్ టాకింగ్ అబౌట్ ది ఇంటర్సెక్షన్ పార్ట్. సో ఈ ఏ బి రెండు కలిసిన పార్ట్ గురించి ఈ స్టేట్మెంట్ లో మాట్లాడుతున్నాడు, సమ్ ఏస్ ఆర్ బీస్ అని. ఓకే అంటే సమ్ ఏస్ ఏలో ఉన్న కొన్ని బిలో ఉన్నాయి. సో ఇంటర్సెక్షన్ పార్ట్ అయ్యింది కాబట్టి బిలో ఉన్నవి కొన్ని కూడా ఏలో ఉంటాయి. ఓకే సో లెట్ us చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ కంక్లూజన్ వెదర్ దీస్ కంక్లూజన్ ఫాలోస్ ద గివెన్ స్టేట్మెంట్ ఆర్ నాట్. సో ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని చెక్ చేద్దాం. ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఈ కంక్లూజన్ అన్ని కూడా ఈ స్టేట్మెంట్ ని ఫాలో అవుతున్నాయా లేదు. ఫస్ట్ కంక్లూజన్ ఏంటి, సమ్ బీస్ ఆర్ ఏస్ అంటున్నాడు. మనకి స్టేట్మెంట్ లో ఏకి బికి రిలేషన్ ఇచ్చాడు, ఏంటి కొన్ని ఏస్ బీస్ అని అంటున్నాడు, అంటే ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ అన్నమాట. సో కొన్ని ఏస్ బిలో ఉన్నప్పుడు కొన్ని బీస్ కూడా ఏలో ఉంటాయి కదా. ఓకే నాట్ ఆల్ బీస్ ఆర్ ఏస్. ఈ పాయింట్ మీరు రిమెంబర్ చేసుకోవాలి. రిమెంబర్ మనం రిమెంబర్ చేసుకోవాలని పాయింట్ ఏంటంటే సమ్ ఏస్ ఆర్ బీస్ అవ్వచ్చు, సమ్ బీస్ ఆర్ ఏస్ అవ్వచ్చు, ఎందుకంటే ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది కాబట్టి. కానీ ఆల్ బీస్ ఆర్ ఏస్ అవుతాయా అంటే అది మనం చెప్పలేము, ఎందుకంటే స్టేట్మెంట్ లో మనకి ఏమీ
ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇంకా. సో అందుకనే నాట్ ఆల్ బీస్ ఆర్ ఏస్. సో నాట్ ఆల్ బీస్ ఆర్ ఏస్ అనేది అవ్వదు. ఓకే, బట్ సమ్ బీస్ ఆర్ ఏస్ అంటున్నాడు కంక్లూజన్ లో. అంటే ఏంటి, ఇది రైట్ ఆర్ రాంగా? రైట్. ఓకే, కంక్లూజన్ ఏ ఈజ్ రైట్. సీ ద నెక్స్ట్ కంక్లూజన్ బి. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. సో యాక్చువల్గా ఇందాక ఒక పాయింట్ చెప్పాను నేను, ఏంటి, పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చి, ఓకే, పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చి నెగిటివ్ కంక్లూజన్ కనుక అడిగితే ఈ ఇచ్చిన నెగిటివ్ కంక్లూజన్ రాంగ్ అవుతుంది. సో స్టేట్మెంట్లో మనకి పాజిటివ్ స్టేట్మెంట్ అన్నమాట ఇది. సమ్ ఏస్ ఆర్ బీస్ అంటున్నాడు, ఎన్నో కొన్ని ఒక 50% ఏసు బీస్ అంటున్నాడు. కానీ ఇక్కడ బి కంక్లూజన్ లో ఏమని అడుగుతున్నాడు, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటున్నాడు, సమ్ ఏస్ నాట్ బీస్ అంటున్నాడు. ఓకే, మేబీ ఈ రిమైనింగ్ ఏస్ ఉన్నాయి కదా, ఇవన్నీ నాట్ బీస్ అవ్వచ్చు. కానీ మనకి ఇక్కడ స్టేట్మెంట్ లో అయితే ఆ ఇన్ఫర్మేషన్ గురించి మనకి ఏమీ ఇవ్వలేదు, అందుకనే మనం ఏం చెప్పలేము. అందుకనే స్టేట్మెంట్ ఏమో పాజిటివ్ ఉంది, కంక్లూజన్ ఏమో నెగిటివ్ ఉంది, అందుకని చెప్పేసి ఇది రాంగ్. అంటే స్టేట్మెంట్ బి ఈజ్ రాంగ్. లెట్స్ సీ ద థర్డ్ స్టేట్మెంట్, థర్డ్ కంక్లూజన్. సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్. సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్. ఓకే, మనకి సమ్ బీస్ ఆర్ ఏస్ అని చెప్తున్నాం, అవునా? సమ్ బీస్ ఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సమ్ బీస్ ఆర్ ఏస్ అవుతాయి. అంతేగాని సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అనే ఇన్ఫర్మేషన్ మనకి స్టేట్మెంట్స్ లో ఇవ్వలేదు. సో అందుకని చెప్పేసి అంటే ఇచ్చిన కంక్లూజన్ లో మనకి సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది రైట్ అయింది. ఓకే, అలాంటప్పుడు మళ్ళీ సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అంటే నెగిటివ్ కంక్లూజన్ మనకు రాదనమాట. ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ సి కూడా రాంగ్. ఓకే, సో ఓన్లీ ఆప్షన్ 1 follows the statement. ఓన్లీ ఆప్షన్ 1 follows the statement. సో ఎందుకంటే ఈ కంక్లూజన్ ఏ అండ్ సి చూడండి, సమ్ బీస్ ఆర్ ఏస్ అంటున్నాం, సమ్ బీస్ ఆర్ ఏస్ అయినాయి కదా. ఓకే, సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అంటున్నాం, మేబీ అవ్వచ్చు. ఇక్కడ ఈ వైట్ పార్ట్ ఉంది కదా, ఈ వైట్ పార్ట్ లో ఉన్న బీస్ అన్ని నాట్ ఏస్ అవ్వచ్చు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి స్టేట్మెంట్ లో చెప్పలేదు. స్టేట్మెంట్ లో ఈ రిమైనింగ్ బీస్ గురించి మాట్లాడలేదు. సో మాట్లాడినప్పుడు మనం అజంప్షన్, మీకు ఒక పాయింట్ చెప్పాను, ఒక సెకండ్ పాయింట్, అజంప్షన్స్ తీసుకొని సిలాక్స్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయకూడదు. అజంప్షన్ తీసుకొని సిలాక్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయకూడదు. సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అనేది ఒక అజంప్షన్. సో అందుకని చెప్పేసి మనం సాల్వ్ చేయలేము. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ ఇచ్చిన క్వశ్చన్ లో ఏంటంటే ఓన్లీ కంక్లూజన్ ఏ ఈజ్ ఫాలోయింగ్ ది స్టేట్మెంట్. ఓకే, సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, సో మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు అండ్ మల్టిపుల్ కంక్లూజన్స్ ఇచ్చాడు. సో ఈ ఇచ్చిన కంక్లూజన్స్ ఈ స్టేట్మెంట్స్ ని ఫాలో అవుతాయో లేవో మనం చెక్ చేయాలి. సో ఇచ్చిన కంక్లూజన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెక్ చేయాలి. యాజ్ పర్ ఇన్ఫర్మేషన్, ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కంక్లూజన్స్ ని మనం చెక్ చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఆల్ టేబుల్స్ ఆర్ విండోస్. లెట్స్ డ్రా ద వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆల్ టేబుల్స్ ఆర్ విండోస్. ఇవి టేబుల్స్ అనుకుందాం. ఆల్ టేబుల్స్ ఆర్ విండోస్. ఓకే, అన్ని టేబుల్స్ కూడా విండోస్. నెక్స్ట్ ఏంటి, ఆల్ విండోస్ ఆర్ రూమ్స్. అన్ని విండోస్ కూడా రూమ్స్ అంటున్నాం. అలాగే థర్డ్ స్టేట్మెంట్ ఆల్ రూమ్స్ ఆర్ బస్సెస్ అంటున్నాడు. ఇచ్చిన రూమ్స్ అన్ని కూడా బస్సెస్ అంటున్నాడు. ఓకే, ఆల్ టేబుల్స్ ఆర్ విండోస్, ఆల్ విండోస్ ఆర్ రూమ్స్, ఆల్ రూమ్స్ ఆర్ బస్సెస్. సో దిస్ ఈజ్ వెన్ డయాగ్రామ్. సో వెన్ డయాగ్రామ్ ఫర్ ది గివెన్ స్టేట్మెంట్. ఇచ్చిన స్టేట్మెంట్కి ఇది వెన్ డయాగ్రామ్. ఇప్పుడు కంక్లూజన్స్ ని చెక్ చేద్దాం.
ఈ ఇచ్చిన వెన్ డయాగ్రామ్ ప్రకారం ఈ కంక్లూజన్స్ ఫాలో అవుతాయా ఫాలో అవ్వా అనేది. సమ్ బస్సెస్ ఆర్ టేబుల్స్, మనం ఏం చెప్పాం, ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నాం, అన్ని ఏలు కూడా బీలు. అప్పుడు సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది మాత్రమే రైట్. సమ్ బీస్ ఆర్ ఏస్ ఇది రైట్. ఆల్ బీస్ ఆర్ ఏస్ రైటా రాంగా అంటే రాంగ్. ఎందుకంటే ఓకే ఏ అనే సెట్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అనేది ఉంది. ఓకే సో సెట్ ఏలో 1 2 3 ఉన్నాయి, సెట్ బిలో 1 2 3 4 5 ఉన్నాయి. ఓకే సో ఇక్కడ ఏమంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాం, ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటున్నాం. ఇది ఈ వెన్ డయాగ్రామ్ వచ్చేసి ఆల్ ఏస్ ఆర్ బీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాం, ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటున్నాము అంటే ఏంటి, ఇచ్చిన ఏ సెట్లోనే 1 2 3 ఉన్నాయి, బి సెట్లో 1 2 3 ఉన్నాయి, అంటే ఆల్ ఏస్ ఆర్ బీసే కదా. అదే ఆల్ బీస్ ఆర్ ఏస్ అన్నాం అనుకోండి, సో ఈ బి సెట్లో 1 2 3 4 5 అంటే ఎక్స్ట్రా ఏమున్నాయి 4 5 ఉన్నాయి, కానీ ఏ సెట్లో ఉన్నాయా లేవు. అందుకనే ఆల్ ఏస్ ఆర్ బీస్ అవుతాయి కానీ ఆల్ బీస్ ఆర్ ఏస్ అవ్వ అనమాట. ఏ ఈక్వల్ బి, బి ఈక్వల్ ఏ అని మీరు అనుకోవచ్చు, ఇది ఒక అజంప్షన్ మాత్రమే. ఓకే ఇది అజంప్షన్ మాత్రమే, అంతేగాని వాడేం చెప్పలేదు మనకి అన్ని ఏలు బి అయినాయి కాబట్టి అన్ని బీలు కూడా ఏ అవుతాయి, ఇలా అనుకోకూడదు సిలాక్స్ లో. ఓకే ఆల్ ఏస్ ఆర్ బీస్ అయినప్పుడు సమ్ బీస్ ఆర్ ఏస్ అవుతాయి. ఓకే సో బేస్డ్ ఆన్ దిస్ మోడల్ సో దీన్ని యూజ్ చేసి ఈ మోడల్ మీద మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ కంక్లూజన్ 1 లో ఏమన్నాడు, సమ్ బస్సెస్ ఆర్ టేబుల్స్. ఓకే సమ్ బస్సెస్ ఆర్ టేబుల్స్. సి ఈ టేబుల్ అనేది ఆల్ టేబుల్ విండోస్ అంటున్నాడు, ఆల్ విండోస్ రూమ్స్ అంటున్నాడు, ఆల్ రూమ్స్ ఆర్ బస్సెస్ అంటున్నాడు. అంటే ఈ టేబుల్ అనేది బస్సెస్ కి ఇన్సైడ్ ఉంది, అంటే ఆల్ టేబుల్స్ ఆర్ బస్సెస్ అవుతాయి, అంతే కదా. ఓకే అయినప్పుడు సమ్ బస్సెస్ ఆర్ టేబుల్స్ అవుతాయి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ సింపుల్ గా మనం ఇలా డ్రా చేయొచ్చు. ఇవేమో టేబుల్స్, ఇవేమో బస్సెస్. అంటే ఆల్ టేబుల్స్ ఆర్ బస్సెస్, సమ్ బస్సెస్ ఓన్లీ టేబుల్స్, నాట్ ఆల్ బస్సెస్. అంటే టీ ఈక్వల్ టు బి, టేబుల్స్ ఈక్వల్ టు బస్సెస్, బస్సెస్ ఈక్వల్ టు టేబుల్. ఇది రాంగ్, ఇది రైట్. ఓకే యాజ్ పర్ దిస్ ఎగ్జాంపుల్ ఏలో 1 2 3 ఉన్నాయి, బిలో 1 2 3 4 5 ఉన్నాయి. ఓకే ఈ 4 5 ఏలో లేకపోవచ్చు, అతను మనకు చెప్పలేదు, కానీ ఇక్కడ ఆల్ టేబుల్స్ అనేది బిలో ఉన్నాయి కాబట్టి బస్సెస్ లో ఉన్న కొన్ని టేబుల్స్ లో ఉంటాయన్నమాట. అందుకనే సమ్ బస్సెస్ ఆర్ టేబుల్స్ అనేది రైట్. ఓకే యాజ్ పర్ దిస్. నెక్స్ట్ కంక్లూజన్, సమ్ రూమ్స్ ఆర్ టేబుల్స్. సమ్ రూమ్స్ ఆర్ టేబుల్స్ అంతే కదా. ఆల్ టేబుల్స్ ఆర్ విండోస్ అన్నాం, తర్వాత ఆల్ విండోస్ అనేవి రూమ్స్ అంటున్నాం. అంటే ఇలా రాసుకోవచ్చా ఈ వెన్ డయాగ్రామ్ ని, ఆల్ టేబుల్స్ ఆర్ రూమ్స్. టేబుల్స్ ఇచ్చిన స్టేట్మెంట్ లోనేమో ఆల్ టేబుల్స్ ఆర్ విండోస్ అన్నాడు, ఆల్ విండోస్ ని మళ్ళీ రూమ్స్ అన్నాడు. అన్ని టేబుల్ కూడా విండోలో ఉన్నాయి, మళ్ళీ అన్ని విండోలు కూడా రూమ్ లో ఉన్నాయి. అంటే ఇలా రాసుకోవచ్చు, ఈ వెన్ డయాగ్రామ్ మనం ఇలా డ్రా చేయొచ్చు. సో ఆల్ టేబుల్స్ ఆర్ రూమ్స్ అయినప్పుడు సమ్ రూమ్స్ ఓన్లీ టేబుల్స్ అవుతాయి, అంటే సమ్ రూమ్స్ ఓన్లీ టేబుల్స్ అవుతాయి. అంతేగాని ఆల్ రూమ్స్ ఆర్ టేబుల్స్ అనేది రాంగ్. సమ్ రూమ్స్ ఓన్లీ టేబుల్స్. సో స్టేట్మెంట్ కంక్లూజన్ బి ఆల్సో రైట్. సో ఈ రెండు కంక్లూజన్స్ కూడా ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్ ని ఫాలో అవుతున్నాయి. సో ఈ విధంగా మనం సిలాక్స్ క్వశ్చన్స్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే 3 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నోట్ పాయింట్ 1, అజంప్షన్ మీద బేస్డ్ అయ్యి క్వశ్చన్స్ సిలాక్స్ క్వశ్చన్స్ ని చేయకూడదు. నోట్ పాయింట్ 2, పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చి నెగిటివ్ కాంక్లూజన్ ఇస్తే ఆ నెగిటివ్ కాంక్లూజన్ రాంగ్ అవుతుంది. అండ్ నోట్ పాయింట్ 3, స్టేట్మెంట్ లో ఇచ్చినదే మళ్ళీ కాంక్లూజన్ లో రిపీట్ చేస్తే, అంటే కాంక్లూజన్ ఈజ్ రిపీటెడ్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్. ఓకే స్టేట్మెంట్ లో ఇచ్చిన స్టేట్మెంట్ నే కాంక్లూజన్ లో ఇస్తే ఆ ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. ఓకే దీస్ ఆర్ ద పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే సో ఈ వీడియోలో మనం కొన్ని బేసిక్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. సో ఇన్ ద నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో సో మనం ఏవైతే 5 టైప్స్ ఆఫ్ సిలాక్స్ క్వశ్చన్స్ అని చెప్పుకున్నామో, మోడల్ క్వశ్చన్స్ చెప్పుకున్నామో, సో నంబర్ ఆఫ్ సిలాక్స్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో సాల్వ్ చేద్దాము. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.